ఆర్ఆర్ఆర్ సినిమాలో అక్కడ ఎత్తడి జెండా పాట ఉంటుందండి. ఆ పాట ఆ తర్వాత నన్ను ఇక్కడ నేషనల్ హబ్ అని దాంట్లో ఇంటర్వ్యూ చేశారు. దాంట్లో ఏమంటే అన్నీ పెట్టారు, గాంధీ గారు నెహ్రూ గారు ఎందుకు పెట్టలేదు అని చెప్పి అడిగారు నన్ను. మీరు ఈ ఆర్ఆర్ఆర్కి సంబంధించిన ఒక పాటలో ఐ మీన్ లాస్ట్లో 10 టైటిల్స్ పడుతున్నప్పుడు వచ్చిన పాట, అందులో అందరూ స్వాతంత్ర సమర వీరులకు సంబంధించిన ఫోటోలు కూడా అందులో పొందుపరిచారు. గాంధీ నెహ్రూలు కనిపించలేదు సార్ దాంట్లో. పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? అందులో ఇక్కడంతా పోరాట యోధులండి వీళ్ళండి. ఓకే, గాంధీ గారు, నెహ్రూ గారు పోరాట యోధులు గారు టు స్టార్ట్ విత్. పటేల్ గారు ఉన్నారు కాకపోతే. పెట్టారుగా పటేల్ గారిని. అంటే పటేల్ గారు కూడా, పటేల్ గారు ఇఫ్ హీ వాస్ గివెన్ ఎ ఫ్రీ హ్యాండ్ చాలా బాగుండేదండి. ఐ హ్యావ్ గ్రేట్ అగైన్స్ట్ గాంధీ గారు ఇన్ దట్ రెస్పెక్ట్. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ ఇండియా నుంచి there are 17 PCCs at that time, Pradesh Congress committees. Gandhi Garu being the natural head of the స్వాతంత్ర మూమెంట్, ఆయన పిలిచి మీరందరూ కలిసి ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక హెడ్ అని అనుకోండి, ఆయనతో మేము సంతకాలు చేస్తాం, వెళ్ళేటప్పుడు ఆయనకి మేము పవర్స్ ఇచ్చేస్తామని చెప్పారు. సో గాంధీ గారు 17 PCCల్ని కాల్ఫర్ చేశారు. చేసిన ఆయన నెక్స్ట్ నుంచి ప్రైమ్ మినిస్టర్ కావాలి. ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఖాదీ వేసుకుంటే సరిపోదు, దేశ విదేశాలతో మాట్లాడాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, చదువు ఉండాలి. అలాంటివన్నీ ఉన్నవాడు నెహ్రూ. మై చాయిస్ ఈజ్ నెహ్రూ. మీరు ఎవరిని అనుకుంటారో మీరు ఎన్నుకోండి అని చెప్పాను. 17 మంది PCC ప్రెసిడెంట్లు అండి. గాంధీ గారి 17 మంది ఎదురుగుండా ఉన్నారండి. చీట్లు రాసిమ్మన్నారండి. యూ నో ద రిజల్ట్. 15 people asked for Mr. Patel. 1 for Kripalani, 1 is a blank. Nobody wanted. If Gandhi has any respect towards democracy, he should have elected Mr. Patel. But because of his affinity to Mr. Nehru, for whatever the reason, 18th కాన్స్టిట్యూట్ చేసి PCC ఢిల్లీ, దాన్ని నెహ్రూ గారు ఈ నామినేషన్ ప్రెసిడెంట్ కింద, he asked Mr. Patel to propose the name of Mr. Nehru as a prime minister and took a word of honor, as long as he lives he will not aspire for prime ministership. ఆ పటేల్ గారు అంటే కాశ్మీర్ రావణకాష్టంలో మండుతూ ఉండదండి, ఉండదండి. నిజమే. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్. చాలా చూశాను గాంధీ గారి గురించి అండి. ఐ నెవర్ గట్ ఎనీ సాటిస్ఫాక్టరీ ఆన్సర్ ఫర్ దట్.